నా పేరు బి పద్మ. నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రవిశంకర్ దగ్గరికి వచ్చాము. అయితే ఫస్ట్ స్టేజ్ అన్నారు అతను. ఫస్ట్ స్టేజీలో మందులు ఓడిస్తే ఏం చేయదు, పర్వాలేదు, 28 రోజులు రేడియేషన్, కిమోలు 4, అలా పోలి హాస్పిటల్లో 3 కిమోలు 3 ఆర్లు చేశారు. తర్వాత డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత 2 నెలలకు ఒకసారి రమ్మన్నారు. ఆ తర్వాత 2 నెలలకు ఒకసారి రమ్మన్నారు. తర్వాత 2 నెలలకు ఒకసారి రమ్మన్నారు. ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి రమ్మన్నారు. అలా కాస్తాను మందులు తీసుకు ఓడుకుంటాను. అతని ట్రీట్మెంట్ ఎలా ఉందమ్మా? ట్రీట్మెంట్ బాగానే ఉంది. మీ కీమోలు ఎన్ని ఇచ్చారు? కిమోలు 4 ఇచ్చారు. రేడియేషన్లు అయ్యాయా? రేడియేషన్ 28 రోజులు రేడియేషన్ చేశారు. అవునా? అవన్నీ తీసుకున్న తర్వాత మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉన్నారా? చక్కగా సున్నితంగా అడుగుతారు, మేము అడుగుతాం, చెప్తారు, పర్వాలేదు, బాగానే ఉంది. రవిశంకర్ గారు దేవుడు లాంటి వాళ్ళమ్మ. మాకు ఏం తెలియదు, మా పిల్లలైనా నేను తీసుకొని రాను, నేను ఒక్కదాన్ని వచ్చేస్తున్నాము. అతను చెప్తాడు, చెప్పిన ప్రకారంగా నేను చేయించుకొని మందులు రాసి ఇచ్చిస్తే పట్టుకొని వెళ్ళిపోతాను. మాది రాజం దగ్గర గడ్డవాళ్ళ సార్. అతను ఎప్పుడైతే నాకు మామూలుగా ఈ రేడియేషన్లో కిమోలు అయిపోయిన తర్వాత 4 రోజులు కానీ 2 నెలల తర్వాత రమ్మారు. 2 నెలల నుంచి మరి నేను ఊళ్ళు తీసుకొని రాలేదు. నేను ఒక్కదాన్నే వచ్చేస్తాను. అతను చెప్పినట్టు మందులు కొనుక్కొని స్కానింగ్ తీసుకొని వెళ్ళిపోతాను. మంచోలే.